ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాలా? ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ తీసాక ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అని చేస్తాం. అంటే తయారైన ప్రెగ్నెన్సీని గర్భసంచిలో వేసే ప్రొసీజర్ అనమాట. అలా వేసిన తర్వాత రెగ్యులర్ మెడికేషన్ ఉంటాయి. టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఒక్కొక్కసారి ఇవన్నీ అడ్వైస్ చేశాక అవన్నీ ఫాలో అవుతూ స్పెషల్‌గా చెప్తాము. బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. మీ రెగ్యులర్ యాక్టివిటీ లైక్ కుకింగ్ కానీ రెగ్యులర్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఇంట్లో చేసే పనులన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్తాము. బెడ్ రెస్ట్ తీసుకోవద్దు అని ఎందుకు చెప్తాము అంటే ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ టాబ్లెట్స్ ఇస్తాము. అది నోట్లో నుంచి వేసిన టాబ్లెట్స్ అవ్వనివ్వండి, ఇంజెక్షన్స్ అవ్వనివ్వండి, జెల్ మెటనల్ అప్లికేషన్స్ అవ్వనివ్వండి. ఇవి యూజ్ చేస్తున్నప్పుడు బెడ్ రెస్ట్ తీసుకుంటే రక్తనాళాల్లో గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. సో, అందుకే బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. మీ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవాలి. అదే విధంగా ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ ఎక్సర్‌సైజ్ కానీ, పరిగెత్తడం కానీ, రిగరస్ జిమ్ వర్కౌట్స్ కానీ చేయకూడదు. బట్ ఈ పీరియడ్‌లో, ఈ టైంలో ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ మీద ఉన్నప్పుడే ఏమైనా కొంచెం స్పాటింగ్, బ్లీడింగ్ లాగా అనిపిస్తే మాత్రం అవాయిడ్ యాక్టివిటీ అండ్ కన్సల్ట్ చేయండి డాక్టర్.